నజరేయుడైన యేసును గూర్చిన సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తి గల ప్రవక్త అయి ఉండెను. చాలా ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో ఎమ్మాయి మార్గం ఉన్న శిష్యులు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు సమాధి చేయబడ్డారు. ఇంకా ఆయన తిరిగి లేస్తారో లేదో, ఎవరి పనుల మీద వాళ్ళు చెదిరిపోతూ ఉన్నారు. వీళ్ళు మాట్లాడుకుంటే అమ్మాయి మార్గాన్ని వెళ్ళిపోతుంటే పునరుత్థానుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి మధ్యలో నడుస్తూ ఉన్నాడు. స్తోత్రం కలుగును గాక. వారి మధ్యలో నడుస్తూ ఉన్నాడు. వారు ప్రభు అన్న సంగతి వారికి అర్థం కాకపోతే ప్రభు వారిని అడిగారు, మీరు ఏ విషయాలు మాట్లాడుకుంటున్నారు, ఎవరి గురించి మాట్లాడుకుంటున్నారు అని అనగానే వాళ్ళు చెప్తా ఉన్నారయ్యా, నజరేయుడైన యేసును గురించి నీకు తెలియదా? ఆయన క్రియలలోను వాక్యములోను శక్తి కలిగిన ప్రవక్త. స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఆయన అంట దేవుని ఎదుటను ప్రజల ఎదుటను. ఈరోజు దేవుని బిడ్డలుగా మీరు తర్ఫీదు పొందారు. దేవుడు మంచి మంచి దైవజనుల ద్వారా మంచి మంచి వాక్య సందేశాలు మీకు అనుగ్రహించారు. ఇప్పుడు మిమ్మల్ని ప్రజలలోనికి వదులుతూ ఉన్నారు. మిమ్మల్ని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు ప్రజల ఎదుట, దేవుని ఎదుట, ప్రజల ఎదుట కూడా మీరు ఎలా ఉండాలంటే శక్తి కలిగిన వారిగా ఉండాలి. ఎలా ఉండాలంట? శక్తి కలిగిన ప్రవక్తగా, శక్తి కలిగిన దైవజనుడిగా, శక్తి కలిగిన దైవజనరాలుగా దేవుని ఎదుటను ప్రజల ఎదుట మీరు క్రియలలోనూ ఉండాలి, వాక్యములో కూడా ఉండాలంట. స్తోత్రం కలుగును గాక. అంటే చాలా సందర్భాల్లో ఈరోజు చాలా మంది దైవజనులు ఉన్నారు. చాలా మందిని ఎవరిని విమర్శించాలన్న ఉద్దేశం కాదు, కానీ కొంతమంది చాలా మందిని ప్రభావితం చేయగలుగుతూ ఉన్నారు. చాలా మంది వాళ్ళ దర్శనాలు కోల్పోతూ ఉన్నారు, లేకపోతే దేవుడు వారికి ఇచ్చిన ఉద్దేశాలు కోల్పోతూ ఉన్నారు. ఎందుకంటే ఇహలోక సంబంధమైన వ్యామోహాల్లో పడిపోయి, ఇహలోక సంబంధమైన ఆశల్లో పడిపోయి కొన్ని రోజులు గడిచినప్పటికీ, కొన్ని సంవత్సరాలు గడిచినప్పటికీ తెలియని ఆత్మీయ అహంకారం మనలో, లేకపోతే దేవుని నుండి దూరం అయిపోతూ ఇహలోక సంబంధమైన భోగాల మీద, సౌఖ్యాల మీద మనసు పెట్టి వారికున్న దర్శనాన్ని కోల్పోతున్నారు. ఈ రోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కడ వరకు కూడా అపోస్తలుడైన పౌలు అంటారు, నేను విశ్వాసమును కాపాడుకున్నాను, నా పరుగు కడముట్టించాను. నమ్ముకున్నప్పుడు ఎలాగ పట్టుకున్నాడు దేవుణ్ణి. ఆ దమస్కు మార్గంలో దేవుడు దర్శించినప్పుడు ఎటువంటి అభిలాషతో ప్రభువును పట్టుకున్నాడో, మరణం అయిపోయి కొన్ని రోజుల్లో చంపబడతాడన్నప్పుడు కూడా ప్రజల ముందు నిలబడి అంటాడు, నేను నా పరుగు కడముట్టించితిని. స్తోత్రం కలుగును గాక. కోల్పోకండి. దర్శనం గొప్పది. దర్శనం ఇచ్చిన వాడు గొప్పవాడు, వాగ్దానం ఇచ్చిన వాడు గొప్పవాడు. ఒకవేళ పరిస్థితులు అననుకూలంగా ఉన్నా, ఒకవేళ పరిస్థితులు వ్యతిరేకంగా ఉన్నా, నువ్వు నిలబెట్టుటకు ఆయన సమర్థుడైన దేవుడు. స్తోత్రం కలుగును గాక. పరిస్థితులు బట్టి కృంగిపోదు. అపోస్తలుడైన పౌలు గారి జీవితంలో చాలా వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చాయి, చాలా అననుకూల పరిస్థితులు వచ్చాయి. ఆయన అంటారు కదా, 1 తక్కువ 40 కొరడా దెబ్బలు నేను 5 మార్లు తింటిని. స్తోత్రం కలుగును గాక. 10 మార్లు అపాయంలో పడ్డాను, వస్త్రహీనుడిగా ఉన్నాను, ఆకలితో ఉన్నాను. ఏ పరిస్థితులు వచ్చినా సరే దేవుడి కొరకు నువ్వు నిలబెట్టగలిగితే ప్రపంచానికే కాదు అనేక మందికి ఆశీర్వాదకరమైన మాదిరికరమైన వ్యక్తిగా దేవుడు మనల్ని నిలబెడతాడు. స్తోత్రం కలుగును గాక. అపోస్తలుడైన పౌలు సవాలు చేస్తూ చెప్తాడు. ఆయన అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్నాను, మీరు నన్ను పోలి నడుచుకోండి. మీరు ఆయనను చూడకపోయినా పర్లే, మధ్యలో నేనున్నాను, నన్ను చూడండి. సంఘానికి తానే ఒక మాదిరిగా చూపించగలుగుతున్నాడు. ఈరోజు మీరు మీ విశ్వాస జీవితంలో, సేవ అనుభవంలో అటువంటి మాదిరికరమైన సంఘ కాపరిగా, లేకపోతే సువార్థకునిగా ఉండాలని నేను మనసారా ప్రభుని కోరుకుంటూ ఉన్నాను. స్తోత్రం కలుగును గాక. స్తోత్రం చెప్పాలి. 2 చేతులు పైకెత్తి యేసయ్య గట్టిగా స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఎలాంటి పరిస్థితులు అండి? ఈరోజు పౌలు గారికి వచ్చిన పరిస్థితులు మనకేమీ లేవు. అయినప్పటికీ కూడా చాలా మంది వెనుదిరిగిపోతున్నారు. ఇదిగో దేమ ఇహలోకమును విడిచి, ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఈరోజు ఈ తరానికి దేవుడు మాట్లాడి అన్ని వస్తాయి, దేవుడు అన్ని ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. సేవలో నువ్వు పడుతున్న ప్రతి దానికి దేవుడు నీకు ఆశీర్వాదం ఖచ్చితంగా ఇస్తాడు. స్తోత్రం కలుగును గాక. ఆయన అంటారు, నా నిమిత్తం మీరు దేన్నైతే పోగొట్టుకుంటారో దానిని ఇహమందును పరమందును 100 అంతలు మీకు ఇస్తాను.
స్తోత్రం కలుగును గాక. నిజమే, ఈరోజు ఒకవేళ మీ తల్లిదండ్రులు మాటలకు సావుకులు అయి ఉండొచ్చు, చాలా ఇబ్బందులు పడి ఉండొచ్చు, చాలా అవమానాలు పడి ఉండొచ్చు. సేవలో ఎంత భయంకరమైన పరిస్థితులు ఉంటాయో మేము ఎరిగిన దానిగా చెప్తాను. వెళ్ళిన చోటల సన్మానం దొరకదు, వెళ్ళిన చోటల గౌరవం దొరకదు, వెళ్ళిన చోటల రెడ్ కార్పెట్ వేయరు మీకు. వెళ్ళిన చోట నీకు అవమానం సిద్ధం చేయబడి ఉంటది, నీకు నింద సిద్ధం చేయబడి ఉంటది, అలా సిగ్గుపరచబడిన పరిస్థితులు సిద్ధం చేయబడి ఉంటవి. అయినా సరే నిలబడు. ఉన్నత పిలుపునకు కలుగు బహుమానం దేవుడు నీకు సిద్ధపరిచుంచాడు. స్తోత్రం కలుగును గాక. కొన్ని రోజుల క్రితం, కొన్ని సంవత్సరాల క్రితం మా బాబు జాన్ బెన్ని బాప్తిసం తీసుకోరా అంటే, మమ్మీ నేను బాప్తిసం తీసుకోను, నేను అప్పుడే సేవ చేయను, నేను MBA చదువుతాను, ఉద్యోగం చేస్తాను. నువ్వు డాడీ పడ్డ కష్టాలు, చాలా 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 అవమానాలు గుండా వెళ్ళాం, చాలా కన్నీళ్లు అన్నపానులాయను అంటాడు దావీదు. చాలా పరిస్థితులు ఎదుర్కొన్నాం ఇటు ఆరోగ్యపరంగా సేవలో. ఇవన్నీ చూసి నా కొడుకు ఒకటే అన్నాడు, నేను సేవ చేయను, MBA చేస్తాను, బాగా డబ్బులు సంపాదిస్తాను, బాగా డబ్బులు సంపాదించి సేవకులకు చాలా మందికి సహాయం చేస్తాను, నేను సేవను ప్రోత్సహిస్తాను, నేను చదవను అని చాలా పట్టుబట్టాడు. చాలా పట్టుబడితే కాదని మాట్లాడి ఒకరోజు ఆయన బైబిల్ కాలేజ్ పంపించారు, BTH న్యూ లైఫ్ బైబిల్ కాలేజ్ బెంగళూరు. వెళ్ళిన తర్వాత దేవుడు వారికి దర్శనమిచ్చాడు, దేవుడు వారితో ప్రత్యేకంగా మాట్లాడాడు, దేవుడు వాడిని పట్టుకున్నాడు గట్టిగా. ఆ రోజు నుంచి వాడి దర్శనమే మారిపోయిందండి, వాడి ఆలోచనే మారిపోయిందండి. కర్ణాటకలో ఉద్యమం కొరకు నేను నిలబడతాను అన్నాడు. స్తోత్రం కలుగును గాక. చాలా పరిస్థితులు, వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చాయి. ఆ బైబిల్ కాలేజీలోకి వెళ్ళిన తర్వాత కొన్ని సంవత్సరాలు ఆ కొడుక్కి ఒక్క పూట తిండి కూడా లేదు. ఒకరోజు ఫోన్ చేసి తన చెల్లికి చింతల్లి, నేను మధ్యాహ్నం అన్నం తిని 4 నెలలు అయింది అన్నాడు. ఏ తల్లికి నేను చాలా మందికి అన్నం పెడతా, నా ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరికి నేను అన్నం పెట్టకుండా పాపను, నేను మారైనా పెడతాను. నేను ఇంటికి రాగానే ముందు నా ఇంటికి వచ్చి వాళ్ళు అడిగేది అదే, సేవకులకు ఉండాల్సిన లక్షణం కూడా అదే. హల్లెలూయా. మన ఇంటికి ఎవరైనా వస్తే నువ్వు తింటూ మానేసి పెట్టు, ముందు నువ్వు ప్రార్థన తర్వాత చేద్ది. కానీ ఆయన అన్నాడు, ముందు క్రియల్లో చూపించండి విశ్వాసము అన్నాడు. ఈరోజు చాలా మంది మాటల్లో చూపిస్తారు విశ్వాసం, మాటల్లో చూపిస్తారు పరిచర్య, మీరు క్రియలలో చూపించండి. ఆయన క్రియలలో శక్తి కలిగిన ప్రవక్త. హల్లెలూయా. చాలా మందికి అన్నం పెడతాను, నా కొడుకు అన్నం లేదు కదా అని చాలా ఏడ్చాను నేను. నేను అప్పుడు ప్రభు నాతో మాట్లాడాను, నేనే ఆ పరిస్థితి తీసుకొచ్చాను. నీ కొడుక్కి ఆకలి విలువేంటో తెలియాలా, నీ కొడుక్కి మనుషులు విలువేంటో తెలియాలా, నీ కొడుక్కి సేవ విలువేంటో తెలియాలా, నీ కొడుక్కి నేనంటే ఏంటో తెలియాలంటే నీ కొడుకుని ఆ పరిస్థితులు గుండా నడిపించాలా. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. MDV అయిపోయిందండి, వచ్చేసాడు మాతో పాటు. మొన్న ఫ్రైడే మాతో పాటు వచ్చాడు. MDV అయిపోయిందని చెప్పి పరిచర్య చేయడం కాదు, వాళ్ళ డాడీ రాగానే అడిగారు, నువ్వు ఎంతసేపు ప్రార్థన చేస్తావో నాకు లిస్ట్. ఎవరైనా ఇంకో కోపం వచ్చేద్దండి, ఎవరైనా MDV అయిపోయి BTH అయిపోయి MTH అయిపోతే నేనంటే ఏమనుకుంటున్నావు డాడీ, నువ్వు అసలు ఏం చదవలేదు, నేను అన్ని చదివాను డాడీ అంటారు. వాళ్ళ డాడీ పిలిచి కూర్చోబెట్టి మా ముగ్గురు, మీరు ఎంత ప్రే చేయం ఎంత, మీరు ఎంతసేపు దినమునకు 2 సార్లు ప్రార్థన చేయాలి చింతల్లి, దినమునకు 2 సార్లు ప్రార్థన చేయాలని నన్ను వాడిని కూడా, బాప్తల్లి నువ్వు సేవకు వచ్చే నన్ను రెక్కలు కట్టుకుని ఎగరడం కాదురా, నీ ప్రార్థన టైం ఎంతో నాకు చెప్పు. స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఒక మంచి బలమైన సేవకులుగా మీరు నిలబడగలరు. మీ ద్వారా కర్ణాటక రాష్ట్రాన్ని దేవుడు కదిలిస్తాడు. దేవుడు ఈ కర్ణాటకలో చల్లారిపోయిన ప్రతి వ్యక్తిని ఉజ్జీవింపచేయాలంటే మీరు మీ క్రియలలో శక్తి కలిగిన వారిగా ఉండండి, మీ ప్రవర్తనలో శక్తి కలిగిన వారిగా ఉండండి, దేవుని ఎదుట శక్తి కలిగిన వారిగా ఉండండి. ఈ శక్తి ఎలా వస్తుందంటే పరిశుద్ధాత్మ అభిషేకము ద్వారా వస్తుందంటే. ఏమే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందుతారు. ఇందాక కుమార్తె చెప్పిన టాలెంట్ కాదు, శిష్యులకి ఏ టాలెంట్ లేదు, విద్య లేని పామర్లు. వాళ్ళు ఏ స్థలానికి వెళ్తే వాళ్ళ గురించి చెప్పుకున్న మాట ఏంటంటే, భూలోకమును తలకిందులు చేయవారు ఇక్కడికి వచ్చి ఉన్నారు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా జీవితంలో బైబిల్ ముందు నిలబడి చెప్తా, నాకు ఏది వద్దు ప్రభువా, నాకు అది ప్రభువా, ఇది ప్రభువా, నేను ఎప్పుడూ ప్రార్థన చేయలేదండి, నన్ను అంతటి దాన్ని చేయాలని ప్రార్థన చేయలేదు ప్రభువా, నా బిడ్డల్ని, నన్ను, నా కుటుంబాన్ని, నా భర్తను వాడుకో తండ్రి అంతే. స్తోత్రం కలుగును గాక. నీ పరిచర్లో నిలబెట్టుకో తండ్రి. ఈరోజు మీ కుటుంబాల్లో మీ తల్లిదండ్రులు సేవకులు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఒకవేళ ఈ రోజు వాళ్ళు ఒకవేళ అలసిపోయారేమో, శ్రమలు పడి, ఒకవేళ సేవలో ఇబ్బందులు పడి సొమ్మసిల్లిపోయారేమో, మిగతా కార్యక్రమాలని బలమైనవిగా మీ ద్వారా దేవుడు మీ సంఘాల్లో జరిగించాలా, మిమ్మల్ని దేవుడు నిలబెట్టాలా, యెహోషువ తరములను నిలబెట్టాలా.
బట్టి అభిషేకించి మీరు ఎక్కడ నిలబడినా వారు విద్య లేని పామరులే గాని వారు మాట్లాడుతున్నప్పుడు కుంటి వారు లేచి నడిచి గంతులు వేసి వెళ్ళిపోయారంట. స్తోత్రం కలుగును గాక. ఆనాడు ఏ పరిశుద్ధాత్మ దేవుడు వారి మీద ఉన్నాడో ఈ రోజు అదే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని కూడా నింపుతాడు, మన మీద కూడా ఆయన వ్రాలుతాడు. స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు నిన్ను వాడుకోవాలంటే అపోస్తలుడైన పౌలులాగా నువ్వు నలగొట్టబడు, నిన్ను నువ్వు దేవునికి సంపూర్ణంగా విధేయతతో సమర్పించుకో. ఖచ్చితంగా పౌలు గారు నిలబెట్టిన దేవుడు మనల్ని కూడా నిలబెడతాడు. అందుకే అపోస్తలుడైన పౌలు అంటారు కదా, నేను నా శరీరమును ఉపవాసముల చేతను జాగరముల చేతను నేను నలగొట్టుకుంటున్నాను. పరిశుద్ధాత్మ చేత నింపబడి దేవుని సన్నిధిలో తను తాను నలగొట్టుకుంటూ ఉన్నాడంట. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారి తర్వాత ఎవరినైనా చూడాలి అంటే పౌలు గారినే చూడాలి. స్తోత్రం కలుగును గాక. పౌలు గారినే చూడాలి. అంత ఉన్నతమైన ఘనమైన ఒక వాహనం లేదు తిరగడానికి, సదుపాయాలు లేని రోజుల్లో ఆసియా ఖండం అంతా 2 సార్లు తిరిగి సువార్త చెప్పాడంట. మనకు అన్ని వసతులు ఇచ్చేశాడు దేవుడు. టెక్నాలజీ, బండ్లు, కారు కావాలి ప్రభు, నాకు కారు కావాలంటే కారు ఇచ్చేస్తాడు. సువార్తకి వెళ్తాను, బండి కావాలంటే బండి ఇచ్చేస్తాడు. అన్ని ఇచ్చేసిన తర్వాత అన్ని గట్టి లోపల కూర్చుని ఒక సుఖవంతమైన విలాసవంతమైన జీవితాలకి అలవాటు పడిపోతున్నామండి మనం. ఈరోజు మీరు అలా ఉండకూడదు, పరిగెట్టండి క్రీస్తు కొరకు పౌరుల. ఆగొద్దు, స్తోత్రం కలుగును గాక. ఆగొద్దు, నా పరుగు కడముట్టించిందని నాకు ఉన్నతమైన బహుమానం ఉంది. స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని ఖచ్చితంగా అలా వాడుకోవాలంటే పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలంతే. పరిశుద్ధాత్మ శక్తి చేత నింపబడాలి. మన బోధ ఒకటి, మన బ్రతుకు ఒకటి అవ్వడు. నా కుమారుడు నాకంటే ఆ జానుబాబుడు 6 అడుగులు ఉంటాడు. 6 అడుగులు ఉంటాడు. ఒకరోజు మందిరానికి అందరూ వచ్చారు, పాటలు పాడుతూ ఉన్నాం. 11:30కి మందిరంలో వచ్చారు. నేను 11కి ఆరాధన అంటే 10 నిమిషాలకు 11కి మందిరంలో కూర్చుంటాను. వాడు 6 గంట ఆలస్యంగా వచ్చాడు. ఆరాధన అంతా అయిపోయాక డైరెక్ట్ లోపలికి వెళ్ళాను, ఆ రూమ్లోకి వెళ్ళాను. నువ్వేం చెప్తున్నావో ముందది నువ్వు చెయ్యి, ముందది నువ్వు చెయ్యి. నువ్వు సమయానికి రమ్మని విశ్వాసులు చెప్పడం కాదు, ముందు నువ్వు అది చెయ్యి. ఈరోజు మీ జీవితాలు క్రియలలో కూడా శక్తి కలిగిన వారుగా ఉండండి. ఇతరులకు బోధించి మనం భ్రష్టులం అవ్వకుండా, ఇతరులకు బోధించి మనము అనేక మందికి ఆశీర్వాదకరంగా దేవుడు మనం నిలబెట్టాలి. అందుకే పౌలు అంటే నేను భ్రష్టుడినైపోతానేమో అని వయసుతో కాదు, నేను నలగొట్టుకుంటుని నలగొట్టేసుకుంటున్నాడు. అందుకే ఒక శ్రేష్టమైన సేవకుడిగా ఈరోజు అనేక మందికి మాదిరికరమైన వ్యక్తిగా దేవుడు పౌలు గారు నిలబెట్టాడు. నువ్వు ఎంత నలిగిపోతుంటావో, ఎంత దేవుడు కొరకు నలపబడుతూ ఉంటావో, ఎంత శ్రమ పడుతూ ఉంటావో, ఎంత ఇబ్బందులు పెడుతూ ఉంటావో అంత పరిమళ తైలముగా దేవుడు మనం మలుస్తాడంట. హల్లెలూయా. కొట్టబడాలి, నిందించబడుతున్నావా, అవమానపరచబడినా సంతోషించు, ఆనందించు, మీ ఫలము పరలోకములో అధికమగుతుంది. స్తోత్రం కలుగును గాక. ఊరికే యాకోబు ఇశ్రాయేలు అయిపోలే. ఆ రాత్రి తొడ గూటి మీద దేవుడు యాకోబును కొట్టాక యాకోబు ఇశ్రాయేలు అయ్యాడు. స్తోత్రం కలుగును గాక. నీ జీవితంలో నువ్వు నలగొట్టుబడు, పరిశుద్ధాత్మ చేత నింపబడు. దేవుని కొరకు బలమైన సాధనాలుగా దేవుడు మిమ్మల్ని అందరినీ నిలబెట్టాలని మనసారా కోరుకుంటూ సమయించిన దైవజనులు బట్టి ప్రభువును స్తుతిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.